హలో కుషికం జేమ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి టీఎస్ఐ 2023 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా పార్ట్ 13 అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ ఒకసారి చూసేద్దాము. ఈ రోజు డిస్కస్ చేస్తుంది ఈ క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ చదవండి ఒకసారి. ద ఫ్రీడెల్క్రాఫ్ట్ reaction of an arene and aromatic molecule with a succinic anhydride is followed by the reduction and an additional intramolecular free radical Friedel-Crafts reaction to give tetralone. Such entire process is called, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లానే మనకి ఒక ప్రాసెస్ ఇచ్చారనమాట, ఒక రియాక్షన్ ఇచ్చారు. ఆ రియాక్షన్ లో ఏమేమి జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, తర్వాత రెండు రకాల ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నాడు. ఫస్ట్ ఏమో సక్సినిక్ అన్హైడ్రేట్ తో సో ఎసైలేషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనమాట. తర్వాత ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ మళ్ళీ జరిగేసి టెట్రలోన్ జరుగుతుంది. టెట్రలోన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని ఏ నేమ్డ్ రియాక్షన్ తో చెప్తాము అనేది అయితే క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. హావోత్ రియాక్షన్, హర్జ్ రియాక్షన్, హెట్రో అరైల్ హెక్ రియాక్షన్, తర్వాత హిమయా క్రాస్ కప్లింగ్ రియాక్షన్. ఈ రోజు వీడియోలో కూడా నేను ఈ 4 రియాక్షన్స్ని డీటెయిల్డ్గా విత్ పాసిబుల్ మెకానిజంతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్డ్, వీడియో అయితే కంప్లీట్గా చూడండి, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్ ఏంటి అంటే హావోత్ రియాక్షన్ అనమాట. ఈ హావోత్ రియాక్షన్ యాక్చువల్గా మనకి రైట్ ఆన్సర్, అంటే ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ జరుగుతుంది ఫర్ అన్ ఎరీన్ అన్నాడు. సో ఎరీన్ అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా బెంజిన్ తీసేసుకుంటున్నాను. హావోత్ రియాక్షన్ ఇదే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ హావోత్ రియాక్షన్ అనమాట. సో ఈ బెంజిన్ తీసుకున్నాను. ఈ బెంజిన్ దేంతో రియాక్ట్ అవుతుంది అన్నాడు? సక్సినిక్ ఎన్హైడ్రైడ్ అన్నాడు. సక్సినిక్ ఎన్హైడ్రైడ్. సక్సినిక్ ఎన్హైడ్రైడ్ అంటే ఏంటి? మనకి 4 కార్బన్స్ ఉంటాయి. ఈ 4th కార్బన్ మీద ఏదైతే టెర్మినల్ కార్బన్ ఉందో ఆ కార్బన్ నాకు సి డబుల్ బాండ్ ఉంటుంది. అంటే 2 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి టెర్మినల్ కార్బన్స్. ఆ రెండిట్లో నుంచి వాటర్ మాలిక్యూల్ తీసేస్తే మనకి ఎన్హైడ్రైడ్ వస్తుంది. దీన్ని మనం సక్సినిక్ ఎన్హైడ్రైడ్ అంటాం అనమాట. అండ్ మన ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ అంటున్నాం కాబట్టి మనకి కెటలిస్ట్ వచ్చేసి AlCl3 ప్రెసెన్స్ లో రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక ఎన్హైడ్రైడ్ ని ఒక బెంజీన్ తో ఇన్ ప్లేస్ ఆఫ్ AlCl3 ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ చేసామో మనకేమవుతుంది? బెంజీన్ మీదకు మనకి ఎసైల్ గ్రూప్ ఆర్ ఈ సక్సినిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి, సక్సినిక్ ఎన్హైడ్రైడ్ తీసుకున్నాం కాబట్టి ఈ సక్సినిక్ గ్రూప్ అనేది మనకి బెంజీన్ రింగ్ మీదకి వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఓ అనేది మనకు ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది డబుల్ బాండ్ ఓగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, 4th కార్బన్ మీద సిఓ వచ్చింది కదా, 1 2 3. ఈ కార్బన్ మీద నాకు సి డబుల్ బాండ్ ఓహెచ్ ఉంటుంది అనమాట. సో ఇది నాకు ఇలా ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ డబుల్ బాండ్ తర్వాత ఏమైంది? ఫాలోడ్ బై రిడక్షన్ అన్నాడు. ఏ రిడక్షన్ చేస్తాము అంటే జనరల్గా జెడెన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హెచ్జి, జింక్ అమాల్గమ్తో రిడక్షన్ చేస్తామన్నమాట. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl చేస్తే ఏమవుతుంది? నాకు ఏదైతే కార్బోనైల్ గ్రూప్ ఉందో, కీటోన్ గ్రూప్ ఉందో, ఆ కీటోన్ గ్రూప్ అనేది నాకు రెడ్యూస్ అవుతుంది. బట్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది నాకు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నాకు COOH యాజ్ ఇట్ ఈస్గా ఉంది. జస్ట్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఏదైతే ఇక్కడ ఉందో అంతవరకు మాత్రమే రెడ్యూస్ అయింది. దాని తర్వాత అడిషనల్ ఇంట్రామాలిక్యులర్ ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ జరిగింది. అడిషనల్ ఇంట్రామాలిక్యులర్ ఫ్రీడెల్క్రాఫ్ట్ రియాక్షన్ అంటే ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. అంటే ఏమవుతుందంటే మనకి సైక్లైజేషన్ జరుగుతుంది అనమాట. ఈ సైక్లైజేషన్ ఎలా జరుగుతుంది అంటే HF ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ PPA ప్రెసెన్స్ లో జరుగుతుంది. ఆర్ మనకి ఫ్రీడెల్క్రాఫ్ట్ లాగా AlCl3 వేసి హీటింగ్ చేసినప్పుడు మనకి ఈ రియాక్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఏమొస్తుంది ప్రోడక్ట్ అంటే ఇక్కడ సి డబుల్ బాండ్ OH ఏదైతే ఉందో ఈ సి డబుల్ బాండ్ ఓ వల్ల మనకి టెట్రలోన్ వస్తుంది. అంటే బెంజీన్ రింగ్ యాసిడ్గా ఉండి ఒక కీటో గ్రూప్ అనేది మనకు వస్తుంది. దీన్ని మనము టెట్రలోన్ అంటాము. ఇంతవరకు ఇచ్చిన రియాక్షన్లో వాడు చెప్పింది. సో యాక్చువల్గా హావోత్ రియాక్షన్లో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే హావోత్ రియాక్షన్లో ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా కొన్ని స్టెప్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే ఇక్కడ ఉన్న కీటోన్ మళ్ళీ మనకు ZnHG జింక్ అమాల్గమ్ ప్రెజెన్స్లో మళ్ళీ HCl ప్రెజెన్స్లో అది రెడ్యూస్ అయిపోయి మనకేమవుతుంది అంటే ఆ డబుల్ బాండ్ ఓ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయి సైక్లోహెక్సేన్ రింగ్ బెంజిన్కి ఫ్యూజ్ అయి ఉంటుంది. దాని తర్వాత దీన్ని లెడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CO2 కనుక మనము హీట్ చేస్తే అప్పుడు మళ్ళీ అది మనకు నాఫ్థలీన్ వస్తుంది. అంటే ఎరోమటైజేషన్ జరుగుతుంది అనమాట మాలిక్యూల్. సో ఈ రియాక్షన్ మొత్తాన్ని కలిపి మనం హావోత్ రియాక్షన్ అంటాము. వాడు క్వశ్చన్లో ఓన్లీ టెట్రలోన్ వరకు మాత్రమే ఇచ్చాడు. దీని పేరు టెట్రలోన్. అది ఏ టెట్రలోన్? 1 టెట్రలోన్. ఎందుకంటే ఫస్ట్ కార్బన్ మీద నాకు కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి.
ఓకే, ఇది హ్యావర్త్ రియాక్షన్ అనమాట. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకు? సెకండ్ ఆప్షన్ హెర్జ్ రియాక్షన్ అని ఇచ్చాడు. ఈ హెర్జ్ రియాక్షన్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఇది మనకి ఎనిలీన్కి సంబంధించిన రియాక్షన్ అనమాట. ఎనిలీన్ అంటే ఏంటి? బెంజీన్ రింగ్ మీద నాకు NH2 ఉంటుంది. దీన్ని ఫర్దర్గా మనము కొన్ని రియాక్షన్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే పారా పొజిషన్లో క్లోరిన్ ఉండి NH2, అలాగే ఈ పారా పొజిషన్లో నాకు క్లోరిన్ నుండి ఆర్థో పొజిషన్లో నాకు SNA అనే ప్రోడక్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది నాకు హెర్జ్ రియాక్షన్ అవుతుంది. ఈ హెర్జ్ రియాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఎనిలీన్ అనేది నాకు NH2 బెంజీన్ రింగ్ మీద ఉన్న ఈ NH2 గ్రూప్ ఎనిలీన్ అనేది నాకు దేంతో రియాక్ట్ అవుతుంది అంటే S2Cl2తో రియాక్ట్ అవుతుంది అనమాట. ఈ S2Cl2తో రియాక్ట్ అవ్వడం వల్ల నాకు డైరెక్ట్గా క్లోరినేషన్ పారా పొజిషన్లో జరిగిపోతుంది. అలాగే ఆర్థో పొజిషన్లో నాకు ఒక సైక్లిక్ చైన్ వస్తుంది అనమాట. ఎలా వస్తుంది సైక్లిక్ చైన్ అంటే బై ఇన్వాల్వింగ్ ద నైట్రోజన్ ఇన్వాల్వ్ అయ్యేలాగా వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ సల్ఫర్ వచ్చి యాడ్ అవుతుంది. ఈ S2Cl ఉంది కదా, ఈ S2 ఈ రెండు సల్ఫర్స్ కూడా నాకు ఇక్కడ ఈ సల్ఫర్తో ఉండి ఈ నైట్రోజన్కి నాకు ఇక్కడ డబుల్ బాండ్ అయితే వస్తుంది. అండ్ ఈ సల్ఫర్కి నాకు రెండు బాండ్స్ ఉండాలి కానీ ఒక ఎక్స్ట్రా బాండ్ ఉంది కాబట్టి S+ వస్తుంది అండ్ Cl- వస్తుంది అనమాట. ఇది మనకి కొంచెం చూడడానికి డైజోనియం క్లోరైడ్స్ ఆ స్ట్రక్చర్లో ఉంది కదా, ఎస్ అలాగే ఉంటుంది. ఇది దీని పేరు ఏంటి అంటే బెంజీన్ డైథయోజోలియం సాల్ట్. బెంజీన్ డైథయోజోలియం సాల్ట్ అనమాట. సో ఈ బెంజీన్ డయాజోలియం సాల్ట్ని మనం ఫర్దర్గా హైడ్రాలసిస్ చేసినప్పుడు అంటే NaOH ప్రెజెన్స్లో మనము అలాగే ఇంకొక NaHSO3 ప్రెజెన్స్లో కనుక మనం దీన్ని ట్రీట్ చేస్తే ఏమవుతుంది? నాకు ఇక్కడ నుంచి మాలిక్యూల్ అనేది బ్రేక్ అయిపోయి నాకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. ఏ ప్రోడక్ట్? పారా పొజిషన్లో క్లోరిన్ ఉండి ఇక్కడ NH2 యాజ్ ఇట్ ఈస్గా ఉండి ఇక్కడ నాకు S+ S- Na+ ఉండే ప్రోడక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ పేరు హెర్జ్ రియాక్షన్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ చూద్దాం. చూడండి, థర్డ్ రియాక్షన్ మనకి ఇచ్చింది ఏంటి అంటే హెట్రో అరైల్ హెక్ రియాక్షన్. హెట్రో అరైల్ హెక్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఈ రియాక్షన్లో మనకి పల్లాడియం కెటలైజ్డ్ కార్బన్ కార్బన్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, విచ్ విల్ ఇన్వాల్వింగ్ ద కప్లింగ్ ఆఫ్ అన్ అరైల్ ఆర్ వినైల్ హాలైడ్ విత్ అన్ ఆల్కీన్ ఆర్ ఆల్కైన్ గ్రూప్ అనమాట. సో దీనికి సంబంధించి మామూలు రియాక్షన్ ఒకసారి చూద్దాము, దాని తర్వాత అవసరమైన మెకానిజం అయితే చెప్తాను నేను ఒకసారి. సో దీంట్లో మనం ఏం తీసుకుంటాము అంటే ఐడో సబ్స్టిట్యూటెడ్ అరైల్ గ్రూప్ తీసుకుంటాము. సో నేను ఇక్కడ ఐడో బెంజిన్ తీసుకున్నాను. దీనికి ఈ మాలిక్యూల్తో మనం కనుక రియాక్ట్ చేస్తే కెటలిస్ట్గా ఏం తీసుకుంటాము? లెడ్ PH3P4 టైమ్స్ అండ్ PH3P తీసుకుంటాము అండ్ CuI తీసుకుంటాము అండ్ వీటన్నిటితో పాటుగా సీజియం CO3 అలాగే DMF అలాగే 140 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరగా ఈ రియాక్షన్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ బెంజిన్ రింగ్ మీద అయోడిన్ ఉంది కదా, సో ఆ బెంజిన్ రింగ్ మీద ఉన్న అయోడిన్ అనేది నాకు మిస్ అయ్యి అది దేనికి బాండ్ ఫామ్ చేస్తుంది? ఇక్కడ ఉన్న ఈ సల్ఫర్ ఉంది కదా, ఈ సల్ఫర్కి పక్కన ఉన్న ఈ కార్బన్తో మనకి బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ బెంజిన్ రింగ్ యాసిడ్స్ బెంజిన్ రింగ్ అలానే ఉంటుంది. సో ఇలా మనకి బాండ్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ బాండ్ ఫామ్ చేయడాన్ని మనము హెట్రో అరైల్ హెక్ రియాక్షన్ అని అయితే అంటాము. సో దీనికి బై ప్రోడక్ట్స్ వచ్చేసి నాకేమొస్తాయి? PDO వస్తుంది, సారీ PD డైరెక్ట్గా మెటల్ బయటకు వచ్చేస్తుంది, దాని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 0 వస్తుంది. ప్లస్ దీంతో పాటుగా నాకు సీజియం అయోడైడ్ వస్తుంది, ఇక్కడ ఉన్న అయోడిన్ నాకు సీజియంతో బయటకు వచ్చేస్తుంది అనమాట. ప్లస్ దాంతో పాటుగా సీజియం CHO3 కూడా నాకైతే ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన మెకానిజం చూద్దాము, ఎలా రియాక్షన్ జరుగుతుంది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము. ఈ మెకానిజంలో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము? బెంజిన్ రింగ్ మీద ఐడో బెంజిన్ తీసుకున్నాము. ఈ ఐడో బెంజిన్ అనేది నాకు పల్లాడియం ప్రెజెన్స్లో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? నాకు ఆక్సిడేటివ్ ఎడిషన్ జరుగుతుంది. మనకి ఎలా అయితే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ రియాక్షన్ జరుగుతుందో
హాలో ఆల్కేన్స్ వాళ్ళు హాలో ఎరిన్స్తో మనకి మెగ్నీషియం రియాక్ట్ అయినప్పుడు ఎలా అయితే గ్రిగ్నాడ్ రియేజెంట్ జస్ట్ ఆల్కైల్ గ్రూప్కి హాలోజన్కి మధ్యలోకి వస్తుందో అలాగే పెలాడియం అనేది ఈ రెండింటి మధ్యలోకి వచ్చింది. ఇక్కడ నాకు పెలాడియం ఏమో ఆక్సిడేషన్ స్టేట్ 0, కానీ ఇక్కడ వచ్చేసి నాకు ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది అనమాట. దీన్ని ఆక్సిడేటివ్ ఎడిషన్ అంటాం, ఎందుకని ఇది నాకు ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి. సో దీనికి మనము ఈ రియాక్టెంట్ని యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ రియాక్టెంట్ని యాడ్ చేసామో మనకి ప్రోడక్ట్ ఎక్కడ వస్తుంది, ఇది ఇన్సర్షన్ రియాక్షన్ అనమాట. ఇన్సర్షన్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ లెడ్కి అండ్ బెంజీన్కి మధ్యలో మనకి ఇది వచ్చి లైక్ స్క్వీజ్ అవుతుంది అనమాట లోపలికి. సో దాన్ని ఇన్సర్షన్ రియాక్షన్ అన్నాము. సో ఇన్సర్షన్ రియాక్షన్ జరిగినప్పుడు నాకు బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సల్ఫర్కి పక్కన నైట్రోజన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది కదా. సో ఇలా బాండ్ వచ్చేసింది. అలాగే ఇక్కడ నుంచి నాకు ఏదైతే ఈ సల్ఫర్ ఉంది కదా, ఈ సల్ఫర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఈ బాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి నాకేమవుతుంది అంటే పెల్లాడియము అండ్ అయోడిన్ బాండ్ అనేది ఇక్కడికి ఫామ్ అవుతుంది నాకు. సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన బాండ్ నాకేమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ షఫల్ అవుతాయి. ఎలా షఫల్ అయితే చూడండి, ఇక్కడ నాకు ఈ కార్బన్ మీద నాకు హైడ్రోజన్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఈ హైడ్రోజన్ మీద ఉన్న బాండ్ నాకేమవుతుంది అంటే ఈ కార్బన్కి ఇక్కడ పెల్లాడియం అటాచ్ అయి ఉన్న కార్బన్ మధ్యలోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ లెడ్కి అయోడిన్కి మధ్యలో ఉన్న బాండ్ అనేది నాకు బయటకు వెళ్ళిపోతుంది. ఈ బాండ్ అనేది నాకు పెల్లాడియం మీదకి వెళ్తుంది అనమాట. అంటే దాని మీద ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ 0 ఏదైతే ఉందో, సారీ +2 ఆక్సిడేషన్ స్టేట్ పెల్లాడియం మీద ఏదైతే ఉందో అది నాకు ఫర్దర్గా రెడ్యూస్ అవుతుంది. అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెల్లాడియం తీసేసుకుని నాకు అది రిడక్షన్ జరిగి మెటల్గా పెల్లాడియం మెటల్గా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ హైడ్రోజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. సో దీన్ని బట్టి మనకి వచ్చే ప్రోడక్ట్ చూద్దాం ఒకసారి. దీన్ని బట్టి వచ్చే ప్రోడక్ట్ చూడండి, బెంజీన్ రింగ్ సేమ్ అలానే ఉంది, నాకు బెంజీన్ రింగ్లో ఏ చేంజ్ రాలేదు. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ నాకు కొత్తగా ఒక డబుల్ బాండ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఎన్కి ఎస్కి మధ్యలో ఆల్రెడీ ఉన్న డబుల్ బాండ్ ఇక్కడ ఈ డబుల్ బాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది, నేను దాన్ని అయితే ఏం చేంజ్ చేయలేదు. సో ఇది మనకి ప్రోడక్ట్ అనమాట. దీంతో పాటు మనకు కావాల్సిన బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసాయి. దీన్ని మనము హెట్రో ఎరైల్ హెక్ రియాక్షన్ అని అయితే అంటున్నాం అనమాట. ఓకేనా. సో ఫోర్త్ రియాక్షన్ చూద్దాం. చూడండి, నేమ్ రియాక్షన్లో ఫోర్త్ ఇచ్చాడు, హిమయా క్రాస్ కప్లింగ్ రియాక్షన్. ఈ హిమయా క్రాస్ కప్లింగ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఇది కూడా పెల్లాడియం కటలైజ్డ్ క్రాస్ కప్లింగ్ రియాక్షన్ అనమాట ఆఫ్ ఆర్గానోసిలికోన్స్కి సంబంధించిన రియాక్షన్ విత్ ఆర్గానిక్ హ్యాలైడ్స్, ట్రిఫ్లెట్స్ ఎక్సెట్రా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ యాక్టివేటింగ్ ఏజెంట్ సచ్ యాజ్ ఫ్లోరైడ్ కానీ హైడ్రాక్సైడ్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ రియాక్షన్కి సంబంధించి జనరల్ రియాక్షన్ అయితే నేను రాస్తున్నాను చూడండి. జనరల్ రియాక్షన్ ఎలా రాస్తామో R'(SiY) కనుక నేను రియాక్టెంట్లో తీసుకుంటే ఇది నాకు R2X అంటే ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఉండొచ్చు డిఫరెంట్ ఉండొచ్చు అన్న దానికోసం నేను R1 R2 అని తీసుకుంటున్నాను. X అంటే నాకు హాలోజన్. ఇది నాకేంటి పెల్లాడియం కెటలైజర్ అన్నాడు కాబట్టి పెల్లాడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెల్లాడియం తీసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు ఒక యాక్టివేటర్ తీసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే ఒక యాక్టివేటర్ పెల్లాడియం ప్రెజెన్స్లో మనం తీసుకుంటామో ఈ రెండు ఆల్కైల్ గ్రూప్స్ కపుల్ అవుతాయి మనకి. అంటే R'(R') అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యే రియాక్షన్ని మనము హిమయా క్రాస్ కప్లింగ్ రియాక్షన్ అంటాము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్ అంటే R1 అనేది నాకు ఆల్కినైల్ గ్రూప్ అయి ఉండొచ్చు, R' అనే ఆల్కినైల్ అవ్వచ్చు, ఎరైల్ గ్రూప్ అవ్వచ్చు అంటే బెంజీను నాఫ్థలిన్ అలాగే అరోమాటిక్ గ్రూప్ అవ్వచ్చు, ఆల్కైనైల్ అవ్వచ్చు. ఆల్కైనైల్ అంటే మనకి అన్సాచురేషన్ ఉన్న మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఆర్ ఆల్కైల్ అవ్వచ్చు అంటే నాకు ఇది CnH2n+1 అవ్వచ్చు అంటే విత్ సమ్ బాండ్. ఆల్కైనైల్ అంటే CnH2n-3 అవ్వచ్చు. ఆల్కీనైల్ అంటే CnH2n-1 కూడా అయి ఉండొచ్చు. ఎరైల్ అంటే మనకి ఎరోమాటిక్ రింగ్ అవ్వచ్చు. అలాగే R2 కనుక తీసుకుంటే R2 నాకేమవ్వచ్చు, ఇది R2 అనేది నాకు ఎరైల్ గ్రూప్ అవ్వచ్చు, ఆల్కైల్ గ్రూప్ అవ్వచ్చు, ఆర్
ఆల్కినైల్ గ్రూప్ అవ్వచ్చు. అండ్ ఇట్ కెన్ నాట్ బి ఆల్కైనైల్ అంటే ట్రిపుల్ బాండ్ ఉన్న ఆల్కైల్ గ్రూప్ అయితే అవడానికి పాసిబిలిటీ తక్కువ అనమాట. అలా ఉంటే మనకి రియాక్షన్ అనేది జరగదు. మరి ఇంకొక వేరియబుల్ ఏంటి, మనకి వై ఉంది కదా, మరి వై ఏమై ఉండొచ్చు అంటే ఇది హాలోజన్ ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఆల్కాక్సీ గ్రూప్ అయి ఉండొచ్చు అనమాట. అంటే OR3 అయి ఉండొచ్చు, ఆర్ మిథైల్ గ్రూప్స్ ట్రైమిథైల్ గ్రూప్ అయి ఉండొచ్చు, ఆర్ Me3OH అయి ఉండొచ్చు, ఆర్ Me3N FN+3 కూడా అయి ఉండొచ్చు. సో ఏ గ్రూప్ అయినా మనకి అయి ఉండొచ్చు, ఎందుకని మనకి ఇక్కడ ఫ్లోరైడ్స్ అలాగే హైడ్రాక్సైడ్స్ అంటున్నాం కదా అలాగా. ఇవన్నీ కాకుండా హాలోజన్ ఎక్స్ అన్నాం కదా, ఎక్స్ అనేది ఏమై ఉండొచ్చు, ఎక్స్ అనేది నాకు ఆబ్వియస్గా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్తో పాటుగా OTF కూడా అయి ఉండొచ్చు అనమాట, అది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇంకా మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివేటర్ అని చెప్పాం కదా, ఈ రియాక్షన్లో యాక్టివేటర్ అవడానికి పాసిబిలిటీ దేనికి ఉంది అంటే మనకి TBAFకి ఉందన్నమాట బేస్. TBAF బేస్ ఉంది. ఇంతకీ TBAF అంటే ఏంటి అంటే టెట్రా ఎన్-బ్యూటైల్ అమోనియం ఫ్లోరైడ్. టెట్రా ఎన్-బ్యూటైల్ అమోనియం ఫ్లోరైడ్. ఇది మనము యాక్టివేటర్గా యూజ్ చేస్తే అప్పుడు మనకి హిమయా క్రాస్ కప్లింగ్ అనేది జరుగుతుంది. అంటే రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్లో ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ కప్లింగ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇచ్చిన రియాక్షన్లో ఫస్ట్ రియాక్షన్ అనేది ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది మనకి హావోత్ రియాక్షన్ అనమాట. సో దాన్ని బట్టి మనము ఈ రియాక్షన్ అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనము ఆన్సర్ చేస్తాము. ఓకేనా. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ హావోత్ రియాక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషి కెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషి కెమ్. బాయ్.